మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు చేసే వీడియో మొన్న అనగా 9వ తారీఖున 9/9/2020 జరిగిన ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ సభ ఘన విజయం సాధించింది. ప్రజలందరూ కూడా ఇప్పటి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకం చూపించారు కాబట్టి, నమ్మకంతో ఉన్నారు కాబట్టి ఆ సభ అంత ఘన విజయం సాధించింది. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రజలు నో డౌట్ ఆనందంగా ఉన్నారు, నో డౌట్ సుఖంగా ఉన్నారు, నో డౌట్ సంతోషంగానే ఉన్నారు. ఎందుకంటే సూపర్ 6 పథకంలో దగ్గర 85 to 90% పథకాలన్నీ కూడా ఈ 15 నెలల్లో అమలుపరిచారు. అవి కాకుండా సూపర్ 6లో చెప్పినవి కాకుండా మరికొన్ని పథకాలు అన్నా క్యాంటీన్ అని, ఉచిత బీమా సౌకర్యం అని, ఇలా చాలా పథకాలు చెప్పారు, అమలుపరిచారు. ఈ సూపర్ 6లో చెప్పడం కూడా అంచిత ప్రజలు సుఖంగా ఉన్నారు. వీటన్నిటిని మించి స్వేచ్ఛ, నిర్భయంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు గతంలో ఆ స్వేచ్ఛ లేదు. ఇప్పుడు ఆ స్వేచ్ఛని ప్రజలు అనుభవిస్తున్నారు కాబట్టి సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. అందుచేత ఆ సభ సూపర్ 6 సూపర్ హిట్ సభ ఘన విజయం సాధించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇక్కడ చిన్న విషయం చెప్పాలని, ప్రజలు ఎంత సుఖ సంతోషాలు ఆనందంగా ఉన్నారో ఇక్కడే కొంత అసంతృప్తి కూడా బయలుదేరింది. ఎందుకు అసంతృప్తి బయలుదేరింది? సూపర్ 6లో 4 పథకాలు అమలుపరిచారు, ఘనంగా అమలుపరిచారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి ఉచిత బస్ సౌకర్యం, 3 సిలిండర్స్ ఫ్రీ అమలుపరిచారు. చాలా సంతోషం. కానీ దాంట్లో 2 మిగిలిపోయాయి. ముఖ్యంగా స్త్రీలకి స్త్రీ శక్తి, మహాశక్తి, స్త్రీ శక్తి బస్ సౌకర్యం, మహాశక్తి పథకం కింద ఆడవారికి 18 సంవత్సరాలు అంటే 60 సంవత్సరాల లోపు ఉన్న వారికి నెలకి 1500 రూపాయలు ఇస్తాము అని వాగ్దానం చేశారు సూపర్ 6. దాని గురించి ఇంతవరకు ఒక మాట లేదు. అసలు ఇస్తారా ఇవ్వరా కూడా తెలియదు. పోలే పలానా రోజున ఇస్తామని చెప్పారంటే అది లేదు. అలాగే ఇంకో పథకం, పరచని పథకం, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. 16,000 మంది చిల్లర ఉద్యోగాలు, టీచర్లకు ఉద్యోగాలు ఇస్తున్నారు. అలాగే ప్రైవేటు ఉద్యోగాలు, బోర్డు ఉద్యోగాలు వచ్చాయి. అలాగే 12 లక్షల కోట్ల రూపాయలు పరిశ్రమలు పెట్టడానికి ఆమోదాలు తీసుకున్నారు. సంతోషం. వాటి వల్ల చాలా ఉద్యోగాలు వస్తాయి. కానీ ఇప్పటికే 15 నెలలు అయిపోయింది, 16 దాటిపోయింది. నిరుద్యోగం రాని వారికి 3,000 రూపాయలు భృతిస్తానన్నారు. అది ఇంతవరకు అమలుపరచలేదు సరికదా. కనీసం ఎప్పుడు అమలుపరుస్తారో కూడా చెప్పట్లేదు. ఎవరికి తెలియదు. చాలా మంది చెప్తున్నారు ఆర్థిక వనరులు లేవు. లేవు. గత ప్రభుత్వం చాలా నాశనం చేసేసింది రాష్ట్రాన్ని. అందులో ఈ సందేహం ఏం లేదు, అందరికీ తెలుసుది. కానీ చంద్రబాబు నాయుడు గారి అన్ని సంవత్సరాల అనుభవం ఉండి, ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తికి కూడా ఆ రోజున ఆయనకి తెలుసు ఆర్థిక వనరులు లేవని. తెలుసుండే కదా ఇవన్నీ హామీలు ఇచ్చారు. తెలియకుండా ఇవ్వలేదు కదా. మరి తెలిసి ఇచ్చినప్పుడు అమలుపరచాలి కదా. తెలిసి ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆర్థిక వనరులు లేవని ఎలా చెప్పగలరు మీరు? చాలా అన్యాయం అది. ముఖ్యంగా ఆడవారికి మహాశక్తి పథకం ఉందా, 1500 రూపాయలు ఇస్తున్నారు. తండోపతానికి ఆ రోజున వచ్చి ఓట్లు వేశారు ప్రజలు. ఆడవారు వారికి ఇవ్వాలి కదా. కనీసం ఎప్పుడు ఇస్తామో చెప్పాలి కదా. ప్రభుత్వ పాలన గురించి అనుమానం ఇంగ్లీష్ అవినీతి విపరీతంగా చెప్తున్నారు. దాంట్లో ఎవరు సహించలేరు. కానీ ఏం చేయగలరు? ప్రజలు ఏం చేయగలరు? విచ్చలవిడిగా అవినీతి ఉంది, ఎవరు ఏం చేయలేరు. PGRS కంప్లైంట్కి జవాబులు ఎలా ఇస్తున్నారు? పరిష్కరించాం, పై అధికారులకు తెలియపరిచాం, ఈ విధమైనవి. కానీ ఒక్కదానికి కరెక్ట్గా నేను ఇది చేశాను, ఈ పని మీ పూర్తి చేశాను, ఈ పని పూర్తిగా పరిష్కారం అయిపోయింది అని చెప్పిన కంప్లైంట్ PGRSలో ఒక్కట్లేదు. నేనే నా గ్రామం గురించి 3 కంప్లైంట్లు ఇచ్చాను PGRS. ఇంతవరకు ఆ కంప్లైంట్లు ఇచ్చి మా గ్రామం ఉండేశ్వరపురం, సీతానగరం మండలం, తూర్పుగోదావరి జిల్లా దగ్గర 5-6 నెలలైంది. ఈ రోజు వరకు పరిష్కార మార్గం లేదు. పరిష్కరిస్తాము అని ఎండార్స్మెంట్ ఇచ్చారంతే. ఆ ఎండార్స్మెంట్ ఇచ్చి కూడా 5 నెలలు అయింది, ఇంతవరకు పరిష్కరించలేదు. ఫోన్లు వస్తున్నాయి, నెల రోజులకోసారి, 2 నెలలకోసారి. ఏమని మీకు ఫలానా వాళ్ళు ఫోన్ చేశారా? ఎందుకు ఫోన్లు అనవసరంగాను? మా టైం దండగా. పైగా ఫోన్లు ఎప్పుడు చేస్తారు? 2 గంటల తర్వాత, 4 గంటల లోపు. అప్పుడు మేము అలాంటి వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాం. అప్పుడు ఫోన్లు ఏంటిది? ఎలక్షన్ ముందు, 24 ఎలక్షన్ ముందు 8 నెలల నుంచి వృద్ధులకు పింఛను రాయలేదు, కొత్త పింఛను అప్పుడు ఇవ్వలేదు వాళ్ళు, ఆ ప్రభుత్వం వాళ్ళు. అలాగే భర్తలు చనిపోయి వితంతువులకు కూడా కొత్త రాయలేదు పింఛన్లు. అప్పుడు ఒక 8 నెలలు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలు దాటింది. సుమారు 15-23 దగ్గర 2.5 సంవత్సరాల బట్టి కొత్త పింఛన్లు లేవు. వృద్ధులు
చాలా బాధ, మందులు కొనుక్కోలేక వృద్ధులు చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో తెలియదు. రోజు నాలాంటి వాళ్ళని అడుగుతున్నారు మా గ్రామంలో, సార్ మాకు పెన్షన్లు రాయట్లేదు, ఎప్పుడు రాస్తారు సార్ అని. అలాగే వితంతువులు ఆడవాళ్ళు, భర్తలు చనిపోయిన ఆడవాళ్ళు, ఆ పిల్లల్ని చదివించుకోవాలి, ఆ పిల్లల ఆరోగ్యం చూసుకోవాలి, ఆ పిల్లలకు తిండి పెట్టాలి. ఇలాగా సంపాదించే భర్త చనిపోయాడు, ఆ వితంతువులు పింఛన్లు రాయలేదు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు దాటిపోయింది, వృద్ధులకి పెన్షన్లు లేవు. 2.5 సంవత్సరాలు పెట్టి కొత్త వాటి మరి ఏం చేయాలి? వీళ్ళు వృద్ధులు ఏం చేయాలి? ఆ వితంతువులు ఏం చేయాలి? వాళ్ళని ఎవరు కాపాడతారు? వాళ్ళని ఎవరు పోషిస్తారు? దయచేసి ప్రభుత్వం ఆలోచించాలి. ఈ ఆలోచించకపోతే ఏం చేయాలి? ఎవరు పెట్టాలి వాళ్ళకి? ఎవరు చూడాలి వాళ్ళని? దయచేసి వృద్ధులకు పింఛన్లు, కొత్త పింఛన్లు ఎప్పుడు రాస్తారు? అలాగే వితంతువులకు పింఛన్లు ఎప్పుడు రాస్తారు? కొత్త వారికి ముఖ్యంగా చాలా అర్జెంటువి. ఆటో వాళ్ళకి మీరు స్త్రీశక్తి పథకం కింద ఆటోవారికి ఉచిత బస్సు సర్వీస్ ఇస్తున్నామని చెప్పి ఆటో వాళ్ళు గొడవ చేస్తే దానికి కూడా నేను వీడియో పెట్టాను. ఆటో వాళ్ళ గురించి, కార్మికుల గురించి. మీరు 15,000 ప్రకటించారు మన 9వ తారీఖు. సంతోషం, ఆనందం. బీదవారికి మీరు ఎంతమందికి ఇచ్చినా మాకు ఆనందమే. చాలా మంచి పథకం, మంచిది. ఆటో కార్మికులకు 15,000 అనౌన్స్ చేశారు సంవత్సరానికి. చాలా చాలా సంతోషం, చాలా ఆనందం. కానీ వీటన్నిటికన్నా ముందు చేయవలసిన పని తల్లికి అమ్మకు వందనం పథకం కన్నా, రైతుల కన్నా, అందరికన్నా ముందు చేయవలసిన పథకం వృద్ధులకి పింఛన్లు రాయాలి. 2.5 సంవత్సరాలు బట్టి వృద్ధులకు పింఛన్లు లేవు. కొత్త వారికి 2.5 సంవత్సరాలు బట్టి వితంతువులకు పింఛన్లు లేవు. ఆడవారికి ఇలాగ వాళ్ళని ఎవరు చూస్తారు? దయచేసి ప్రభుత్వం వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి, గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఆలోచించాలి, గౌరవ డిప్యూటీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా వీటి వల్ల అసంతృప్తి మొదలైంది. గ్రామాలలో ఏం జరుగుతుందో మీకు తెలియదు, మీ ఎమ్మెల్యేలకు తెలియదు, మీ ఎంపీలకు తెలియదు, మీ పార్టీ రాష్ట్ర నాయకులకు తెలియదు. కానీ మాకు తెలుసు. ఇచ్చేది మేము గ్రామాల్లోనే ఉంటాం. గ్రామాల్లో ఏమి జరుగుతుందో మాకు తెలుస్తుంది. అసంతృప్తి మొదలైంది. మంచిది కాదు అది మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్కి మంచిది కాదు. మంచిది. దయచేసి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు ఏవైతే సూపర్ 6 పథకాలు చెప్పారో ఆ పథకాల్లో ఉన్న అన్ని పథకాలు అమలుపరచాలి ఇమ్మీడియట్గా. అలాగే వృద్ధులకి, వితంతువులకి ఇమ్మీడియట్గా ఒక్క మంత్ కూడా ఆలస్యం చేయకుండా వాళ్ళకు కూడా పథకాలు ఇవ్వాలి, మొదలుపెట్టాలి, కొత్త పథకాలు రాయాలి. 2.5 సంవత్సరాలండి. 2.5 సంవత్సరాలు బట్టి వాళ్ళకి పథకాలు పింఛన్ లేకుండా వృద్ధులు, ఆడవారు, వితంతువులు ఆడవారు ఎలా బతకాలి? వాళ్ళు పిల్లల్ని ఎలా పోషించాలి? వాళ్ళ వైద్య ఖర్చులు ఎవరు భరిస్తారు? దయచేసి ఆలోచించాలి. వీటి వల్ల అసంతృప్తి పొందని, ఆ అసంతృప్తి మంచిది కాదు. అది ప్రభుత్వానికి మంచిది కాదు, అలాగే ప్రజలు అంతకన్నా మంచిది కాదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇంకో 25-30 సంవత్సరాలు ఉండాలని చెప్పి కోరికతోటి మీకు 164 సీట్లు ఇచ్చారు మీ కూటమికి ప్రజలు. ఎందుకు? మామూలుగా ఇవ్వలేదు. ఇంకో 30 సంవత్సరాలు మీరే ఉండాలి అధికారంలోనూ. ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్కి తయారు చేయాలి, మీరైతేనే చేయగలరు అని నమ్మకంతో మీకు ఓటేసి గెలిపించారు. ఇంకో 30 సంవత్సరాల అధికారంలో. కానీ మీరు ఇటువంటి అసంతృప్తి బయలుదేరితే అక్కడ ఎదురు చూస్తున్నాడు ఒక రాక్షసుడు. ఇప్పటికే అనేక రకమైన ఫేక్ వార్తలతోటి, ఫేక్ వీడియోలతోటి రకరకాల ప్రచారం చేస్తున్నాడు. మన భారతదేశం యొక్క ముఖ్య సిద్ధాంతం ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. కానీ మన రాష్ట్ర గత ప్రభుత్వ మాజీ ముఖ్యమంత్రి గారి సిద్ధాంతం రివర్స్. ఏంటది? డైవర్సిటీ ఇన్ యూనిటీ. విభజించాలి, ఆ యూనిటీని విడగొట్టాలి, ఆ యూనిటీని విధ్వంసం చేయాలి. అదే ఆయన అహంకారం, అహంభావం, అసూయ మొదలగు దుర్గుణాలతో పుట్టిన వాళ్ళు అలాగే మాట్లాడతారు. వాళ్ళ భాష ఘోరాతి ఘోరంగా ఉంటుంది. ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని, ఒక గౌరవ వ్యవసాయ శాఖ మంత్రిని పట్టుకుని బావిలో దూకమంటారా? అది ఎంత అభ్యంతరకమైన భాష అండి. ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాష నాది. ఎంత ఘోరమండి. అసలు అటువంటి వ్యక్తిని రాజకీయాల నుంచి వెలివేయాలి. ఆయన రాజకీయాలకు తగడం, పనిచేయని రాజకీయాలకి మాట్లాడే భాషదా? ఎంత ఘోరమైన భాష. ఆయన మనసులో అక్కసు. చంద్రబాబు నాయుడు గారు చూస్తే అసూయ, అక్కసు, కోపం అన్నీ ఆయన మొహంలో కనపడతాయి. అన్నిటికన్నా ఘోరాతి ఘోరమైన యాక్షన్ మొహంలో కనపడిపోతుంది. ఆయన నవ్వే ఒక క్రూరమైన నవ్వు. ఆయనకి న్యాయంగా 100 రూపాయలు సంపాదిస్తే సంతోషం ఉండదు ఆయనకి. అన్యాయంగా, అధర్మంగా, దౌర్జన్యంగా, అహంకారం తోటి 10 రూపాయలు సంపాదించిన బ్రహ్మాండంగా నిద్రపడుతున్న సంతోషం వస్తుంది. అది మానసిక రోగం. అది మనం ఏం చేయలేము. అందుచేతే ఆయనకి అవకాశం ఇవ్వకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో రాక్షసులకు అవకాశం ఇవ్వకూడదు. ఇవ్వకుండా ఉండాలంటే ప్రస్తుత ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం అనుకున్న పథకాలన్నీ కూడా ప్రజలకి ఇమ్మీడియట్గా ఇంకా ఆలస్యం చేయకూడదు. 15 నెలలు అయిపోయింది, 16 నెలలు అయిపోతాం. ఇంకా ఆలస్యం చేస్తే
మిమ్మల్ని క్షమించరు. దయచేసి ఆలోచించండి. ఇదే సమయంలో మా గ్రామం ఉండేశ్వరపురం గ్రామం, సీతానగరం మండలం. నా పేరు ఎస్ఎన్ దినవహి. నేను 3 కంప్లైంట్ చేశాను. ముఖ్యంగా 6 మా ఊర్లో అంగవైకల్యంతో గత 4, 5, 6 సంవత్సరాలు, కొంతమంది 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు బట్టి బెడ్ రీడింగ్ గానే ఉన్నారు. వాళ్ళు లేవట్లేదు, మంచం నుంచి లేవలేరు. వాళ్ళకి 6,000 రూపాయలు పింఛన్లు ఇస్తున్నారు. నేను వాళ్ళ గురించి తెలుసుకుని, వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ ఫోటోలు తీసి వాళ్ళ వ్యాధులు అవన్నీ తెలుసుకుని నేను పీసీఆర్ఎస్లో కంప్లైంట్ చేశాను. వీళ్ళకి 15,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలి, బెడ్ రీడర్ అయిపోయి ఉన్నారు వీళ్ళు అని పీసీఆర్ఎస్లో కంప్లైంట్ చేస్తే డిఎంఓ ఆఫీస్ వాళ్ళు డాక్టర్స్ పంపారు. సీతానగరం పిహెచ్సి డాక్టర్ వచ్చాడు, ఇన్స్పెక్షన్ చేశాడు, రిపోర్ట్స్ పంపారు. అవన్నీ జరిగి 6 నెలలు అయింది. మీరు సదరన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి అన్నారు. సదరన్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో, ఎప్పుడు క్లోజ్ అవుతుందో, అసలు ఓపెన్ అవుతుందా లేదా ఎవరికీ తెలియదు. పంచాయతీ గ్రామ సచివాలయంలో అడిగితే మాకేమో ఇన్స్ట్రక్షన్స్ లేవండి, ఎప్పుడు ఓపెన్ అవుతుందో మాకు తెలియదని వాళ్ళు అంటారు. ఆ స్లాట్ డిసైడ్ అవుతున్నాయి కానీ మమ్మల్ని రానివ్వరు హాస్పిటల్లోకి. మరి సదరన్ సర్టిఫికేట్ ఎలా వస్తుంది వాళ్ళకి? ఎప్పుడు ఇస్తారు వాళ్ళకి? దాంట్లో ఇప్పుడు 2 వ్యక్తులు, 6 ఊర్లో 2 వ్యక్తులు చచ్చిపోవడం రెడీగా ఉన్నారు. ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు. వాళ్ళు పీసీఆర్ఎస్లో సబ్మిట్ చేసిన కంప్లైంట్కే దిక్కు లేదు. 6 నెలలు పైగా బెడ్ రీడన్ ఉన్నారు అనేక సంవత్సరాలు పెట్టి ఆ రోగులు. అలాగే మా గ్రామంలో శ్మశానం లేదు. మాకు ఎవరన్నా చచ్చిపోతే రాజమండ్రి తీసుకెళ్ళాలి. 15,000, 16,000 ఖర్చు అవుతుంది. చచ్చిపోయినందుకు బాధపడాలా, లేకపోతే 16,000 రూపాయలు డబ్బులు లేక లేవని బాధపడాలా? మా ఊరు గ్రామం అంతా చాలా బీద గ్రామం. రైతులు లేరు, రైతు కూలీలే ఉన్నారు. 5 ఎకరాల మించిన రైతు లేడు ఇక్కడ. 5 ఎకరాల ఉన్న రైతు కూడా అతను వ్యవసాయం చేయట్లేదు. ఈ కూలీ ఆ భూమిని శిస్తుకు తీసుకుని వాళ్ళు చేస్తున్నారు. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చి కష్టపడతారు? ఈ 16,000, 15,000 చచ్చిపోతే రాజమండ్రి తీసుకెళ్ళడానికి అయినా చేస్తున్నారు. తప్పదు కదా. మరి మేము అది కూడా కంప్లైంట్ పెట్టాం పీజీఆర్ఎస్లో. అలాగే శుద్ధ చెరువు, మా ఊళ్ళో చెరువు విషం అయిపోయింది, నీరు విషం అయిపోయింది. పశువులు కూడా నీళ్లు తాగట్లేదు. అది చాలా చెరువును ఖాళీ చేయించి ఆ చెరువును మంచి బాగు చేయండి, ఆ చెరువు గట్టి మీద కొంచెం సుందరీకరణ చేయండి అని కాగితం పెట్టారు. పీజీఆర్ఎస్లో వచ్చారు, చూశారు, అన్నీ చేసేస్తామండి. ఇంకేం ఎండిఓ గారు వచ్చారు, మాకు ఎండార్స్మెంట్ ఇచ్చారు, మేము చేసేస్తామండి. ఎండార్స్మెంట్ బొట్టలో పడేశారు, ఎక్కడ పడేశారు. ఎక్కడున్నావే గొంగళి అంటే వేసిన చోటే ఉన్నాను గొంగళి అని. అలాగే మా ఊళ్ళో గ్రామాల స్త్రీలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి టైలింగ్ నేర్పండి. మా ఊరికి దగ్గర 150 మంది, 170 మంది ఉన్నారు మా ఊళ్ళో నేర్చుకునే ఆడపిల్లలు. వాళ్ళకి నేర్పండి, టైలింగ్ నేర్పండి. మా ఊళ్ళోని పెట్టండి సెంటరు. వాళ్ళకి ఫ్రీగా మిషన్లు ఇవ్వండి, వాళ్ళు బతుకుతారు అని చెప్తే అది కూడా పెడతాన్నారు. అది లేదు. ఈరోజు 6 నెలలు అయిపోయింది. దయచేసి ప్రభుత్వాలు ఆలోచించి, నా వీడియో వాళ్ళ వరకు వెళ్తుందో లేదో నాకు తెలియదు, కానీ వెళ్ళాలని కోరుకుంటున్నాను. నేను కలెక్టర్ గారి దృష్టిలో వెళ్ళాలి, మంత్రుల దృష్టిలో పడాలి, వీటి మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు అవసరం లేదు. నాకు హాయిగా తిన్నా సౌకర్యాలని 10 మంది పెట్టి స్టేజ్లో ఉన్నాను. ప్రజలకు కావాలి, ప్రజలకు ఇవ్వాలి. ప్రజలకు మీరు వాగ్దానం చేశారు, హామీలు ఇచ్చారు, చేస్తాను. ఆ హామీని నిలబెట్టుకోవాలి. ఆర్థిక వనరులు లేవని అనకండి మీరు. అది మీలాంటి వారు అనవలసిన మాట కాదు. ఎన్ని సంవత్సరాల అనుభవం ఉండి ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న మీరు ఆర్థిక వనరులు లేవు, అందుచేత నేను ఇవ్వలేకపోతున్నాను అనే మాట అనకూడదు. మీరు అనకూడదు. దయచేసి ఆలోచించండి. ఇమ్మీడియట్గా అక్టోబర్ విజయదశమి రోజు నుంచి, అట్లీస్ట్ అక్టోబర్ నెల నుంచి, ముఖ్యంగా వృద్ధులకి, వితంతువులకి ఇమ్మీడియట్గా పింఛన్లు రాయండి. అలాగే ఆడవారికి మహాశక్తి పథకం కింద 1,500 రూపాయల నెలకి వాళ్ళకి ఇప్పించండి. నిరుద్యోగులకి 3,000 రూపాయలు ఇప్పించండి. ముందు ఇవి చేయండి. తర్వాత మీరు ప్రాజెక్టులు కడతారా, పోలవరం కడతారా, అమరావతి, అవన్నీ తర్వాత విషయం. మీరు బాగా చేస్తున్నారు, అందుకే మిమ్మల్ని ఇంకా చేయమని అడుగుతారు. కొడతానంటే ఎవరు అందుకే గత ప్రభుత్వం వారు కొడతానన్నారు కాబట్టి ఎవరు ఏమి అడిగేవారు కాదు. మీరు పెడతానన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతారు. పళ్ళున్న చెట్టుకి రాళ్ళు తగులుతాయి, పళ్ళు లేని చెట్టు మీద రాయి ఎవడేస్తాడు, ఎవడు వేడు. ఆలోచించండి. ప్రజల సౌఖ్యాన్ని కోరుకునే ముఖ్యమంత్రి కానీ చెప్తున్నా, దయచేసి ఆలోచించి ప్రజల సౌఖ్యం చేయండి. ఆ సౌఖ్యాన్ని ప్రజలందరికీ న్యాయం చేయండి, ధర్మం చేయాలని కోరుకుంటున్నా. ప్రజల తరఫున ధర్మం చేయాలని డిమాండ్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. జై హింద్.